నమస్కారం. యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం ఒకప్పుడు ఇన్స్టాను ఒక ఊపేసిన వైరల్ టమోటా చట్నీ చూపించబోతున్నాను గైస్. ఇది చాలా సింపుల్గా చాలా క్విక్గా అయ్యేది, అలాగే ఎంతో రుచిగా కూడా ఉంటుంది. ఇది అన్నంలోకి, రోటీలోకి, చపాతీలోకి, పరోటాలోకి ఇట్లా ఏ దాంట్లోకైనా సూపర్గా ఉంటుంది గైస్. అందరూ తప్పకుండా ట్రై చేయండి గైస్. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేద్దామో చూద్దాము. ఇట్లా బాగా మాగినటివి, కొంచెం గట్టిగా ఉండేవి టమోటాలు, ఎర్రగా ఉండేటివి ఒక 5 టమోటాలు తీసుకోండి గైస్. బాగా కడిగి తీసుకోండి. ఇలా కడిగి తీసుకున్న తర్వాత ఇలా మనము హాఫ్కి కట్ చేసుకోవాలి. టమోటాలు అన్నిటిని హాఫ్కి కట్ చేసుకోవాలి. ఇలా 5 టమోటాలను ఇలా హాఫ్కి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని మనం ఇందాక కడిగి కట్ చేసుకున్నామే టమోటాలని, వాటన్నిటిని ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా పెట్టాలి. ఈ ఆయిల్లో ఈ టమోటాలన్నిటినీ ఇలా బోలించుకొని పెట్టేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. ఇలా 2 నిమిషాలు మగ్గిన తర్వాత దీంట్లోకి మనము 7 నుంచి 10 వరకు వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని వేసేసుకోవాలి. వీటితో పాటు ఈ వెల్లుల్లిపాయలు కూడా మగ్గేస్తాయి. ఈ టమోటాల పైన స్కిన్ మొత్తము వేదయ్యేంత వరకు మనము వీటిని మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి గేస్, మనకి టమోటాల నుంచి స్కిన్ కూడా వేదైపోయింది. ఇలా స్కిన్ అంతా వేదైపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత స్కిన్ అంతా మనము తీసేసుకోవాలి. ఇలా అంతా చల్లారిన తర్వాత ఇట్లా మనము దీనికి ఉన్న స్కిన్ అంతా వేడి చేసేసుకోవాలి. ఇలా స్కిన్ మొత్తము వేడి చేసుకున్న తర్వాత మనం వీటిని అంతా ఇలా మ్యాష్ చేసుకోవాలి. మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ ఇలా మనము చిన్నది రోలు ఉంటుంది కదా, అది దాని చేతి తీసుకొని ఇట్లా మీ ఇష్టం, మీకు ఏది అవైలబుల్లో ఉంటే దాంతో, ఏది అవైలబుల్లో లేకపోతే ఒక స్పూన్ తీసుకొని అయినా దీన్ని మ్యాష్ చేసుకోవచ్చు. ఇలా మనము దంచుకోవడం వల్ల మనకు అచ్చము రోట్లో మనం చట్నీ చేసుకుంటే ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది మనకి, మరి పూర్తి పేస్ట్ లాగా కాదు. ఇప్పుడు ఇట్లా చేసుకున్న దాన్ని అంతా ఒక బౌల్లోకి తీసేసుకొని దీంట్లోకి మనము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 2-3 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయలు, అలాగే రుచికి తగ్గట్టుగా సాల్టు, అలాగే 1/2 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడరు, కొంచెం పసుపు, అలాగే 1/4 టీ స్పూను ధనియా పొడి, అలాగే 1 లేదా 2 గ్రీన్ చిల్లీ, సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, అలాగే కొంచెము కడిగి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఇవన్నీ వేసేసుకొని మళ్ళీ మ్యాషర్తోనే మనము అనుకోవాలి. ఇలా నేను కలుపుకొని మళ్ళీ అనుకుంటున్నాను మ్యాషర్తో. కొంచెం దంచినట్లుగా అంటే కింద మనకు దీనిలోని ఫ్లేవర్లన్నీ దిగిపోతాయి వీటిలోకి. అప్పుడు చట్నీ ఇంకా మరింత రుచిగా తయారవుతుంది. ఇలా చేసేసుకుంటే మన టమోటా చట్నీ రెడీ గైస్. నేను గ్లాస్ బౌల్లోనే ఇట్లా చేస్తున్నాను. ఇట్లా గ్లాస్ దానిలలో చేస్తుంటే కనుక కొంచెం చూసుకొని చేసుకోండి గైస్. గట్టిగా మనం కొట్టేస్తే కనుక పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. నేను మెల్లగానే అనుకున్నాను. ఇలా అన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత చూడండి గైస్, మనకి ఫైనల్గా ఇట్లా ఉంటుంది చట్నీ అనేది. దీన్ని గిన మనము వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ చట్నీ కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది గైస్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. 5 నిమిషాల్లో మనం ఇట్లా ఎంతో రుచిగా ఉండే చట్నీని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. వేడి వేడి అన్నంలో నేను కలుపుకొని తింటున్నాను గైస్. ఈ వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వైరల్ టమోటా చట్నీని కూడా వేసేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది చూడండి గైస్. అబ్బా అద్భుతం, ఎంత బాగుంటుందో, చాలా అంటే చాలా బాగుంటుంది.
నాకు ఇట్లా కలుపుతూ ఉంటేనే నోట్లో నీళ్ళు పోతున్నాయి. అందరూ తప్పకుండా ట్రై చేయండి గైస్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా అన్నంలోకే కాకుండా చపాతీ, పరోటా, రోటీ ఇట్లా ఏ దాంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. క్విక్ అండ్ ఈజీ రెసిపీ ఇది. ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంటను అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియోకి ఇంతే గైస్. బాయ్.